రాష్ట్రంలో వైసీపీ పార్టీపై జరుగుతున్న అసత్య ప్రచారం, ఆ పార్టీ నాయకులపై పెడుతున్నటువంటి కేసులు, పార్టీ కార్యాలయాలపై జరుగుతున్నటువంటి దాడులు కేవలం కూటమి ప్రభుత్వంలోని లోకేష్ ఆధ్వర్యంలో ఉన్నటువంటి రెడ్ బుక్ పాలనలో భాగంగా అని చెప్పేసి వైసీపీ శ్రేణులైతే విమర్శిస్తున్నాయి. ఎందుకంటే గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు బట్ట ఈ ఆరోపణలు అయితే వస్తున్న నేపథ్యంలో మనతో పాటు మాట్లాడడానికి వస్తున్నారు మైలవరం శాసనసభ్యులు వసంత కృష్ణప్రసాద్ గారు. వారు ఏమనుకుంటున్నారు, వారు మాట్లాడి తెలుసుకున్న ప్రయత్నం ఇప్పుడు చేద్దాం. సార్, గత కొద్ది రోజుల నుంచి జరుగుతుంది, ముఖ్యంగా నిన్న జోగి రమేష్ ఇంటి మీద జరిగిన దాడి పూర్తిగా మీ ఆధ్వర్యంలో జరిగింది, మీ ప్రమేయం ఉందని చెప్పేసి కూడా ఒక ఆరోపిస్తున్న నేపథ్యంలో ఒక శాసనసభ్యులుగా మీరు ఇచ్చే సమాధానం? ఈ మొన్న గుంటూరులో కావచ్చు, నిన్న ఇబ్రహీంపట్నంలో కావచ్చు జరిగిన గొడవలన్నిటికి కారణం వాళ్ళు గత కొంతకాలం బట్టి మాట్లాడుతున్నటువంటి తీరు, వాళ్ళ ప్రవర్తనే ఆ పరిస్థితులకు దారితీసింది. ప్రత్యేకంగా జోగి రమేష్ 83 రోజుల పాటు జైల్లో ఉండి, జైలుకు పోవటానికి ముందు, జైలు నుంచి వచ్చిన తర్వాత వస్తా దారిలోనే ముఖ్యమంత్రి గారిని, లోకేష్ బాబు గారిని గురించి చాలా అనుచితమైన వ్యాఖ్యలు చేయటం. అట్లాగే మొన్న ఈ కల్తీ లడ్లు వ్యవహారం మీద వాళ్ళ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఏదో కార్యక్రమానికి పిలిపిస్తే, భారతదేశంలోనే సీనియర్ నాయకులు, ఆంధ్రప్రదేశ్కి 4 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నటువంటి ఒక వ్యక్తిని పట్టుకొని అరే చంద్రబాబు, అరే లోకేష్ అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడంటే, అతను ఇది కొని తెచ్చిన వ్యవహారం. ఈ ఘర్షణ, ఈ గొడవ కొని తీసుకొచ్చింది. ఎట్టి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ గొడవలకి ఇంత కూడా ఆస్కారం కానీ, వాటిని ఒప్పుకునే పరిస్థితులు ఈ తెలుగుదేశం కూటమిలో ఉన్నాయి. ఎందుకంటే నేను గతంలో అక్కడ పనిచేశాను, ఇప్పుడు ఇక్కడ పనిచేస్తున్నాను. అక్కడ ఎవరన్నా అలజడి చేసినా, ఎవరన్నా బూతులు తిట్టినా, ఎవరి మీదైనా దాడులు చేస్తే ఎమ్మటే వాళ్ళకి మంచి ఎప్రిసియేషను, వాళ్ళ గురించి గొప్పగా చెప్పడం, భుజాలు తట్టి ప్రోత్సహించడం జరుగుతుంది, ఏది ఆ రీతిలో. కానీ కూటమి ప్రభుత్వంలో నిన్న ఈ ఈ ఘర్షణ జరిగిందనగానే మొదలు అసలు ఇబ్రహీంపట్నం రింగ్లో ధర్నా జరుగుతుందనగానే నాకు హోంమంత్రి గారు ఫోన్ చేశారు. ఎమ్మెల్యే గారు, మీ కాన్స్టిట్యూన్సీలో ధర్నా జరుగుతుందట్టుంది, లేదు జరగడానికి లేదు, ఆపేసేయండి అన్నారు. అది ఇట్లా అంబటి రాంబాబు గారు ఏదో అన్నారని చెప్పి దానికి నిరసనగా వాళ్ళు మొదలెట్టారు. అట్లాగే జోగి రమేష్ కూడా ఏదో తిట్టాడని చెప్పి పెట్టారని చెప్పి జాగ్రత్తగా చూడండి, నేను పోలీస్ డిపార్ట్మెంట్కి కూడా చెప్పాను, సిపి గారికి చెప్పాను, ఎట్టి పరిస్థితిలో అలజడులు జరగడానికి లేదు. నిన్న గుంటూరులో జరిగింది, ఈరోజు ఇక్కడ జరుగుతుంది కాబట్టి ముందు జాగ్రత్తల చర్యల కోసం మేము మాట్లాడుతున్నామని చెప్పారు. అట్లాగేనండి, ఏ గొడవ జరగదు మేడం అని నేను చెప్పాను. ఆమె పెట్టేసిన 5 నిమిషాలకే నాకు కమిషనర్ రాజశేఖర్ బాబు గారు ఫోన్ చేశారు. ఎమ్మెల్యే గారు వీళ్ళు ఇట్లా ధర్నా చేస్తున్నారు, మీ వాళ్ళందరికీ చెప్పండి అన్నారు. సార్, అసలు వాళ్ళు అంబటరాంబాబు వ్యవహారం కోసం చేస్తున్నారు, అట్లాగే జోగి రమేష్ భాషకు వ్యతిరేకంగా ఏదో ఇబ్రహీంపట్నం రింగ్లోనే చేస్తున్నారు, ఏ గొడవ ఉండదని చెప్పాను. మా వాళ్ళకి కూడా ఫోన్ చేసి, అబ్బాయి అసలు అసలు ఆలోచన లేదు, 10 నిమిషాలు అరగంట ఇక ట్రాఫిక్ అయిపోద్ది కాబట్టి 10 నిమిషాలు ధర్నా చేసి దిష్టిబొమ్మ దానం చేసి వెళ్ళిపోతామని చెప్పారు. అనుకోకుండా వీళ్ళు మాట్లాడిన భాష కొంతమంది యువత రెచ్చిపోయి దురదృష్టవశాత్తు దాడికి వెళ్ళటం జరిగింది. దాని మీదట ముఖ్యమంత్రి గారు నాకు ఫోన్ చేసి తీవ్రంగా మందలించడం జరిగింది. అట్లాగే ఉదయం పల్లా శ్రీనివాసరావు గారు, మా రాష్ట్ర పార్టీ అధ్యక్షులు, అట్లాగే అచ్చెన్నాయుడు గారు, మా నాయకులు టెలికాన్ఫరెన్స్ పెట్టి రాష్ట్రంలో ఉన్న నాయకులందరితో మాట్లాడారు. వాళ్ళు ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టడం కోసం ఈ కార్యక్రమాలు చేస్తున్నారు, వాళ్ళ ట్రాప్లో ఎవరు పడవద్దు, ఎక్కడ ఘర్షణకు తావివ్వద్దు, ఇది ఖచ్చితమైన ముఖ్యమంత్రి గారి నిర్ణయం అని చెప్పి చెప్పడం జరిగింది. అక్కడేమో గొడవలు అల్లర్లు చేసేవాళ్ళకి వీరతాళ్ళు వేసి పంపించేవాళ్ళు. ఇక్కడ కనుక ఏదైనా పొరపాటున కార్యకర్తలు అదుపు తప్పి జరిగినా మాకు మొట్టికాయలు, చెంపదెబ్బలు అన్నీ ఉంటాయి. ఎందుకంటే మొదటి శాసనసభ సమావేశంలోనే ముఖ్యమంత్రి గారు చెప్పారు, మీరు అసభ్య పదజాలంతో దూషించిన, ఎక్కడన్నా గొడవలకు వెళ్ళినా నా గుమ్మం దొక్కే పని లేదు, నా ఇంటికి వచ్చే పని లేదని చెప్పారు. అందరిలో ఆ భయం ఉంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇటువంటి సంస్కృతికి దూరంగా ఉన్నా సరే, నారా లోకేష్ ఆధ్వర్యంలో జరుగుతున్న, ముఖ్యంగా ముందుగా గన్నవరం మాజీ శాసనసభ్యులు నాని మీద, అదేవిధంగా జోగి రమేష్ మీద, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మీద, ఇప్పుడు అంబటి రాంబాబు మీద కూడా వరుస కేసులు నాయకుల మీద, ముఖ్యంగా ఎవరైతే ఉన్నారో హైలైట్గా ఉన్న నాయకుల మీద కావాలని చెప్పేసి ఒక ప్లాన్ ప్రకారమే కూటమి ప్రభుత్వం కేసులు పెట్టి వారి మీద దాడులు చేస్తుందని చెప్పి కూడా ప్రచారం నడుస్తుంది సార్. అంటే వాళ్ళు ఇప్పుడు చేయాల్సిన తప్పులన్నీ చేసి ఈ రకమైన భాషలో మాట్లాడుతూ ఉన్నారు. మీరు ఇందాక ఒక మాట అన్నారు, మీ ఆధ్వర్యంలో జోగి రమేష్ ఇంటి మీద గొడవ జరిగిందని. నేను లేను, అసలు నాకు తెలియని కూడా తెలియదు. నేను హైదరాబాద్ వెళ్ళి ఉండటం జరిగింది శనివారం రోజు, పెన్షన్లో ఇక్కడ కాన్స్టిట్యున్సీ ప్రోగ్రామ్స్ చూసుకొని. ఈవెన్ జోగి రమేష్ కూడా నా మీద ఏం ఆరోపణ చేయాలి, ఎమ్మెల్యే చేయించాడనే మాటకు రాలేదు. అసలు అతను 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 చెప్తున్న ఆరోపణ ఏంటంటే, నా ప్రాణానికి హాని ఉంది, నా కొడుకుల మీద కూడా తప్పులు కేసు పెడుతున్నారు, దీనికి పూర్తిగా కూడా నారా చంద్రబాబు నాయుడు, లోకేష్
స్థానికంగా ఉన్న పార్టీ నాయకులు బాధ్యత వహించాల్సి వస్తుంది. నాకేమైనా జరిగితే అని చెప్పేసి ఒకటన్నారు. దాని అర్థం. ఇప్పుడు అతని మీద లోకేష్ బాబు గారు ఇట్లాంటి చిన్న చిన్న పిచ్చుకల మీద వీటి మీద ఏం బ్రహ్మాస్త్రాలు వేయరు. ఆయనకు అంతేం తీరిక లేదు. ఆయన లక్ష్యం యువతను బాగు చేయటం, ఆయన లక్ష్యం ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేయటం, దానికి పెట్టుబడులు తీసుకొచ్చే దానికోసం ఆయన కృషి చేస్తూ ఉన్నారు తప్పితే ఇట్లాంటి చిల్లర మల్లర వాళ్ళందరి కోసం ఆయన టైం వేస్ట్ చేసుకోరు. ఇకపోతే మీరు అన్నట్టు జోగి రమేష్ నా కుటుంబం మీద దాడి జరిగినా, నా మీద దాడి జరిగినా ఇది చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ లేకపోతే కూటమి కుటుంబ బాధ్యత అనే మాట అంటున్నారు కదా. దీంట్లో ఎవరిది బాధ్యత లేదు. కేవలం అతను నోరే. అతని కుటుంబం క్షేమంగా ఉండాలని మేము అందరం కోరుకుంటున్నాం. అతను బాగుండాలని మేము కోరుకుంటున్నాం. అతను ఇటీవల ఒక ప్రైవేట్ ఛానల్లో ఇంటర్వ్యూ ఇస్తా ఆ యాంకర్ అడిగారు, ఒక బీసీ నాయకుడిగా నువ్వు 2 సార్లు శాసనసభకి ఎన్నికయ్యి కొద్ది వయసులోనే నీకు మంత్రిగా అవకాశం వచ్చి పనిచేస్తూ ఉంటే నువ్వు ఇంకా బాధ్యతగా నీ జీవితంలో మరింత ముందుకు ఎదగొచ్చు కదా. నువ్వు ఇంత విచ్ఛిన్నకరమైన విధానాన్ని ఎందుకు అవలంబించుకున్నావు? అందరినీ వెకిలి భాష, వెకిలి మాటలతో మాట్లాడి ఇంత చికాకు వాతావరణం ఎందుకు కల్పిస్తున్నావు? నువ్వు ఆ పందా ఇచ్చుకొని ఇంకా హుందాగా నీ జీవితంలో ఎదగొచ్చు కదా, సమున్నతమైన స్థాయికి ఎదగొచ్చు కదా అని అడిగితే కొన్ని పొరపాట్లు జరిగినాయి, ఇక భవిష్యత్తులో నేను ఆ రకమైన భాష ఉపయోగించనని చెప్పాడు. కానీ తెల్లారే మళ్ళీ మామూలు అనమాట. కాబట్టి మేము చెప్పేది ఏంటంటే వాళ్ళ జోలికి పోయే ఉద్దేశాలు కానీ ఓపిక కానీ ఎవరికి లేదు. నేను కోరుతా ఉందంటే నువ్వు నిర్మాణాత్మకమైన ప్రతిపక్షంగా నీ బాధ్యత నువ్వు నిర్వర్తించు, మా బాధ్యత మేము నిర్వర్తిస్తాము. ప్రజలకి సేవ చేసే విషయంలో పొరపాట్లు జరిగినా, లోటుపాట్లున్నా వాటిని ఎత్తి చూపించు. తప్పకుండా నీ సూచనలు, సలహాలను కూడా మేము పరిగణలో తీసుకొని అభివృద్ధిలో కలిసి ప్రయాణం చేద్దాం, కలిసి అభివృద్ధి చేద్దాం. కానీ ప్రతి దాంట్లో కూడా వెకిలి భాష, అనైతికమైనటువంటి పద్ధతులు అవలంబిస్తా ప్రతిరోజు అతను మనం ఎవ్వరికి కీడు జరగాలని ఎవ్వరూ కోరుకోరు. మన మధ్య ఉండే మనము ఈ రోజున అతను 83 రోజులు జైలుకి వెళ్తే నియోజకవర్గ ప్రజలు రోజు నా దగ్గరికి వచ్చేవాళ్ళు, అమ్మయ్య ప్రశాంతంగా ఉంది. ఇప్పుడు నేను ఈ 83 రోజులు కానీ అతను జైలు నుంచి వచ్చిన తర్వాత కానీ ఆయన కానీ వాళ్ళ నాయకుడిని కానీ నేను పల్లెత్తి మాట అనలేదు. కార్యక్రమాలుగా ఏదైనా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇది కరెక్ట్ కాదని ఇట్లా మామూలుగానే మాట్లాడుతున్నాం. కానీ అతను ఏ సందర్భం ఉన్నా లేకపోయినా కూడా అరే ఒరే అనే మాట్లాడే భాష ఎట్టి పరిస్థితులు అది మేము అంగీకరించాం. నువ్వు జగన్మోహన్ రెడ్డి గారు మా అందరికంటే వయసులో చిన్నోడైనా ఆయన్ని జగన్మోహన్ రెడ్డి గారు అని మేము మాట్లాడుతూ ఉన్నాం. కానీ నువ్వు నీకంటే వయసులో చాలా పెద్ద అయిన చంద్రబాబు నాయుడు గారిని పట్టుకుని అరే చంద్రబాబు నాయుడు, ఒరే చంద్రబాబు నాయుడు, అరే లోకేష్, ఒరే లోకేష్ అని మాట్లాడుతూ ఉన్నాడు. అతను కనుక ఆ రకంగా మాట్లాడితే మేము కూడా ఇక జగన్మోహన్ రెడ్డి గారిని అదే భాషలో మాట్లాడతాం. ఎందుకంటే నీ నోరు మేము అదుపు చేయలేకపోతున్నాం కదా. నువ్వు జగన్మోహన్ రెడ్డి గారి మీద కోపం వచ్చినప్పుడు, జగన్మోహన్ రెడ్డి గారిని బూతులు తిట్టదలుచుకున్నప్పుడు నువ్వు చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని ఇట్లా కనుక మాట్లాడితే ఎమ్మటే అర్థం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టమని. కాబట్టి ఇక మేము కూడా ఈ అన్ని ప్రజాస్వామ్య పద్ధతులు మానేసి దోషాలకు దిగాల్సి వస్తుంది. అయితే ఇప్పుడు ముఖ్యంగా జరుగుతుంది, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అవలంబించట్లేదు, ఇచ్చిన హామీలను నెరవేర్చలేదు, అవి ప్రశ్నిస్తున్నందుకే డైవర్ట్ పాలిటిక్స్లో భాగంగా మా మీద కేసులు, అసత్య ఆరోపణలు చేస్తున్నాయని చెప్పేసి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో సహా ట్వీట్ చేసిన పరిస్థితి. నిన్న జరిగిన అంబటి రాంబాబు మీద జరిగిన దాడి కానీ అతనిపై కేసుల విషయంలో కానీ ఎక్కడా కూడా సానుకూలంగా స్పందించిన పరిస్థితి లేదు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు రాబోయే రోజుల్లో? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజకీయాల్లో రావటం ఈ రాష్ట్ర ప్రజల దురదృష్టం. వెనకటి నుంచి మన పెద్దలను గౌరవించమని, కొన్ని విలువలతో బతకమని చెప్పి నైతిక విలువలు మన పెద్దలు, మన పూర్వీకులు మనకు నేర్పారు. వీటన్నింటికి దిగజార్చి వీళ్ళందరికీ ఈ దిగజారిన వ్యక్తులు, ఈ అనుచితమైన భాష మాట్లాడే వ్యక్తులందరికీ గురువు ఎవరంటే ఈరోజు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు. వేగంగా పడిపోతున్న వ్యవహారాలకి ఆయన ఎన్ని ట్వీట్లైనా చేస్తాడు. బెంగళూరు ప్యాలెస్లో కూర్చొని ఈ రకరకమైన వ్యవహారాలు వీళ్ళందరినీ ప్రోత్సహించేది ఆయన. కాబట్టి ఈ రకమైన చర్యల వల్లే వాళ్ళు 11 సీట్లకు పరిమితమైన వాళ్ళు బుద్ధి తెచ్చుకోవట్లేదు. కూటమి ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేయట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారే వాళ్ళ తప్పులు కప్పిపుచ్చుకోవడానికి డైవర్షన్ పాలిటిక్స్లోకి వస్తూ ఉన్నారు. ఎప్పుడైతే ఈ లడ్డూల వ్యవహారం కల్తీ నెయ్యితో జరిగింది అని బయటకు వచ్చిందో, అది కల్తీ నెయ్యి, ఇక పామాయిల్, కెమికల్స్, దాంట్లో గుర్తు తెలియని పశువులు కొవ్వు కలిపారు అని చెప్పి నివేదికలు వచ్చిన తర్వాత దీన్ని డైవర్ట్ చేయటం కోసం
వాళ్ళు రకరకాల వ్యవహారాలు చేస్తున్నారు. ఇక అభివృద్ధి జరిగే వాటిని మేము డైవర్ట్ చేయాల్సిన అవసరం లేదండి. సంక్షేమ పథకాలు ఒక క్రమ పద్ధతిలో ఇచ్చుకుంటూ వస్తూ ఉన్నాం. 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పాం. రిట్రాస్పెక్టివ్గా అంతకుముందు 3 నెలలు కూడా కల్పిస్తా ఉన్నాం. మొదటి నెల 7,000 ఇచ్చాం. ప్రతి నెల ఈ నెల కూడా 1వ తారీఖు ఆదివారం వస్తే 31వ తారీఖు శనివారమే ఇంటింటికి వెళ్ళి ఉదయం మధ్యాహ్నం 12 గంటల లోపల 90% పెన్షన్లు ఇవ్వడం జరిగింది. అట్లాగే తల్లికి వందనం ఇచ్చాం. అన్నదాత సుఖీభావ్ ఇచ్చాం. ఒక్కోటి ఇస్తాం. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీలు ఒక క్రమ పద్ధతిలో ఇచ్చాడా, అన్ని ఒకరోజు ఇచ్చాడా? రాష్ట్ర ఆర్థిక పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు దిగజార్చినందువల్ల పరిస్థితులకు అనుగుణంగా అటు ఆర్థిక వనరులు పెంచుకుంటూ ఇటు సంక్షేమ పథకాలు రెండు సక్రమంగా అమలు చేస్తూ ఉన్నాం. అయితే ఇప్పుడు జోగి రమేష్ ముఖ్యంగా మీ మీద అంటే మైలవరం శాసనసభ్యులుగా ఉన్నారు, నా మీద జరిగిన దాడికి వాళ్ళే ప్రధాన కారణం అని చెప్పేస్తూ రాబోయే రోజుల్లో కూడా ఇప్పటి వరకు కూడా అరెస్ట్ అయిన వాళ్ళు కానీ, అరెస్ట్ అయి బెయిల్పై వచ్చిన వాళ్ళు కానీ, ఇప్పటి వరకు దాడులు జరిపించుకున్న వాళ్ళు కానీ ఎవరైనా సరే మా మీద దాడులు జరిగితే ఊరుకునే ప్రసక్తి లేదు, రాబోయే రోజుల్లో వేరే విధంగా ఉంటుందని చెప్పేసి పరోక్షంగా కూడా హెచ్చరికలు జారీ చేస్తున్న పరిస్థితి ఉంది. ఇది కూటమి ప్రభుత్వం ఏ విధంగా తీసుకోబోతుంది? అంటే ఇది ఒక ఛాలెంజ్గా తీసుకుంటారా, లేకపోతే వాళ్ళు పాటికి వాళ్ళు మాట్లాడుకుంటారని చెప్పి వదిలేస్తారా? ఇప్పుడు రోజు కుక్కలు మొరుగుతూ ఉంటాయి. ప్రతి కుక్కకి సమాధానం చెప్పాల్సిన పని లేదు. అది కర్ర వచ్చినప్పుడే ఒక రాయి తీసుకు కొడతాం, కర్ర తీసుకు కొడతాం. ఇక్కడ కూడా అదే జరుగుతూ ఉంది. అతను మితిమీరినప్పుడు సంయమనం కోల్పోయిన కొందరు యువ కార్యకర్తలు దాడులకు తెగబడ్డారు. మా నాయకులందరూ వారించారు. పోలీస్ శాఖ సమర్థవంతంగా పనిచేసి అక్కడ పెద్ద నష్టాన్ని నివారించడం జరిగింది. వీటన్నిటికీ మూలం జోగి రమేష్ నోరు. అతను నోరు అదుపులో పెట్టుకుంటే ఏమీ జరగదు, భవిష్యత్తులో కూడా ఏమీ జరగబోవు. ఏ రకమైనటువంటి దాడులకు తెగబడే ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం కాదు. మా ప్రధాన లక్ష్యం అభివృద్ధి, సంక్షేమం. మొత్తానికి రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా కూడా ముందుకు పోతుంది తప్పితే డైవర్ట్ పాలిటిక్స్కి ఎటువంటి తావు లేదు. ముఖ్యంగా వైసీపీ నేతల మీద జరుగుతున్న దాడులు ప్రధాన కారణం వాళ్ళ నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్న పరిస్థితుల్లోనే సహించలేని కార్యకర్తలు వారిపై దాడులు చేస్తున్నారు తప్పితే ఇందుకు ప్రధాన కారణం నారా చంద్రబాబు నాయుడు కానీ, లోకేష్ కానీ, కూటమి సభ్యులు ఎవరికి కూడా దీంట్లో ప్రమేయం లేదు. ఖచ్చితంగా వైసీపీ నేతలు నోరు అదుపులో పెట్టుకుంటే మటుకి రాబోయే రోజుల్లో వారికి మంచి భవిష్యత్తు ఉంటుంది. అదే కాకుండా ఇలాగే కొనసాగే వారి పరిస్థితి మేము చెప్పలేమని చెప్పేసి పరోక్షంగా కూడా హెచ్చరిక చేస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, RTV. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.